ఈ సంవత్సరం ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్ ప్రకారం వరుసగా ప్రతి పండుగని సీజన్ని కవర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి నెక్స్ట్ ఇయర్ సంగతి ఏంటి? నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి ప్రతి పండగకి రిలీజ్ ప్లాన్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరు? ప్రభాస్, మహేష్, బన్నీలో ఎవరు ఏ పండగకి రాబోతున్నారు? సంవత్సరమంతా సినిమాలు రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నా ఒక్క సంక్రాంతికే పోటీ పడతారు హీరోలు. అలా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి చూసినోళ్లకి చూసినన్ని సినిమాలు థియేటర్స్లోకి వస్తున్నాయి. కొన్నేళ్లుగా సంక్రాంతిని తనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకుని హిట్లు కొడుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంవత్సరం మన శంకర వరప్రసాద్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు. చిరంజీవి హీరోగా చేసిన ఈ సినిమా 370 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంక్రాంతి హిట్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ కి 300 కోట్ల హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ కూడా మరో సినిమాని రెడీ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా కల్నల్ వెంకట్రెడ్డి క్యారెక్టర్ లో వెంకటేష్ లుక్ రివీల్ చేసింది టీమ్. అందరూ సంక్రాంతి రిలీజ్ అంటున్నారే కానీ ఇప్పటి వరకు డేట్ ఇవ్వలేదు. అలాంటిది ఏకంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు శర్వానంద్. సంక్రాంతికి శతమానం భవతితో మంచి సక్సెస్ ఇచ్చిన హిస్టరీ ఉన్న శర్వానంద్ ఈ సంవత్సరం కూడా నారీ నారీ నడుమ మురారితో అదే సక్సెస్ ని రిపీట్ చేశాడు. అందుకే నెక్స్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో శర్వా చేస్తున్న జార్జి క్రిష్ సినిమాని నెక్స్ట్ సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. తెలుగులోనే సంక్రాంతి పోటీ ఎక్కువుంది అంటే 2027 పొంగల్ వారులో జాయిన్ అవ్వబోతున్నారు రజనీకాంత్. నిజానికి ఈ సంవత్సరం సంక్రాంతినే మిస్ అయిన రజనీకాంత్ నెక్స్ట్ ఇయర్ మాత్రం మిస్ అవ్వను అంటున్నారు. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడక్షన్లో అశ్వత్ మారిముత్తు డైరెక్షన్లో తెరకెక్కుతున్న తలైవర్ 173వ ధర్మన్ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు.